నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు ఆర్థరైటిస్ కూడా కంప్లీట్ పరిష్కారం ఉంటుందా? అంటే అరిగిపోతున్న గుజ్జుని మనం నార్మల్ గా చేసేయగలమా? అది ఎలా సాధ్యం? మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఏదైనా కొత్త వ్యాధి వస్తే కూడా హోమియోపతి డాక్టర్స్ దగ్గర దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వ్యాధి మనిషి లోపట ఉంటుంది. ఆ వ్యాధి తీయడం పని హోమియోపతి గోళీలు చేస్తాయి. అయితే వ్యాధి అనేది ఒకటే, అది కనిపించే రూపం వేరే వేరే. కొందరికి మోకాలు నొప్పుల్లాగా వస్తుంది, కొందరికి నరాల ప్రాబ్లం లాగా వస్తుంది, కొందరికి క్యాన్సర్ లాగా వస్తుంది. వ్యాధి రెండు రకాలు ఉంటాయి. ఒకటి అక్యూట్ వ్యాధి, ఒకటి క్రానిక్ వ్యాధి. ఇప్పుడు మోకాలు నొప్పి దేనివల్ల వస్తుంది? వందల కారణాలు ఉంటాయి దానికి. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేసి మనం జనరల్ గా వింటాం, కానీ ఆర్థరైటిస్ లోనే 100 రకాలు ఉంటాయి. చాలా మందికి ఏం ప్రాబ్లం అవుతుంది? గుజ్జు అరిగిపోవడం. గుజ్జు అరిగిపోవడం వల్ల వాళ్ళకు నడవడానికి రాదు, వాళ్ళ పని చేసుకోవడానికి రాదు. దానివల్ల ఏమవుతుంది? సర్జరీ చేపించుకోండి అనేసి అడ్వైస్ ఇస్తారు. సర్జికల్ కేసెస్ కూడా హోమియోపతి దానికి వైద్యం ఇస్తారు. అంటే మా పర్పస్ ఏంది అంటే సర్జరీ చెయ్యకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలి పేషెంట్కి.